నమస్కారం, నేను అలేఖ్య. తాండవ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ చలో విజయవాడ కార్యక్రమంలో జరిగిన అక్రమ అరెస్టులను ఖండిస్తూ తుని పట్టణంలో అంగన్వాడీ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమపై జరిగిన చర్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. తుని పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి గొల్ల అప్పారావు సెంటర్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద పలు సంస్థల ప్రతినిధులతో కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నక్కల శ్రీను, షేక్ పద్మ మాట్లాడుతూ విజయవాడలో తమ సమస్యలపై శాంతియుతంగా పోరాడుతున్న మహిళను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని విరమించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు కామేశ్వరి, సుబ్బలక్ష్మి, రాణి, లోవరత్న, సుజాత, ఉమామహేశ్వరి, విజయలక్ష్మి, శాంతికుమారి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జీతాలు పెంచాలని చెప్పేసి మార్చి 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో మహాధర్నా జరుగుతుంది. 2వ తారీఖు నుంచి కొనసాగుతున్న ధర్నాకే ఈరోజు తెల్లవారుజామున పోలీసులు వెళ్ళి చాలా దుర్మార్గంగా అక్రమంగా టెంట్లో నిర్దిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఈరోజు దుర్మార్గంగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకుండా ఈరోజు వ్యాన్లో ఎక్కించి కుక్కించే ప్రయత్నం చేశారు. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని ఈరోజు అడుగుతూ ఉన్నాం తప్ప గొంతెమ్మ కోరికలు కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున ధర్నా జరిగింది, సమ్మె జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు కూడా అన్ని టెంట్లకు ఈరోజు వెళ్ళి సంఘీభావం తెలియజేశారు. అదే పద్ధతిలో ఈరోజు తుని ఎంఆర్ ఆఫీసర్ జరిగినటువంటి సమ్మెకి ఎమ్మెల్యే దివ్య గారు వచ్చి నన్ను గెలిపిస్తే ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తాం, ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీలు జీతాలు పెంచుతాం, ఇతర సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు. దానికి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు, జీతాల పెంపుదల విషయం చేయలేదు. ఈ కారణంగానే అంగన్వాడీలో ఒక మరో పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. అన్ని ప్రాజెక్టులో కూడా 2 రోజులు నిరాదీక్షలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. అదేవిధంగా శాతివేతంగా 2 రోజులు నిరాదీక్షలు చేశారు. అలా కలెక్టరేట్ దగ్గర కూడా 2 రోజులు శాతివేతంగా కూడా చేశారు. అదేవిధంగా ఈరోజు 2వ తారీఖున చలో విజయవాడ పిలిపించారు. చలో విజయవాడ పిలుపుకి వేల సంఖ్యలో చలో విజయవాడ వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు ప్రతిపక్షానున్న పార్టీ మా పక్కన 42 రోజులు సమ్మె చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కూడా సమ్మె చేస్తున్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షానందు ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు పక్క కూర్చొని మీరు కోరికను ఏ అయితే డిమాండ్లు అడుగుతున్నారో డిమాండ్లని మేము అధికారంలోకి వస్తే మేము పరిష్కరిస్తామని ఆ రోజు దివ్యాతో హోదాగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదే పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు మాకు ప్రతిపక్షాన్ని ఉన్నాడు, హామీలు ఇచ్చారు, మాకు కనీస వేతనం ఇవ్వాలని ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉంటే ఈరోజు అక్రమంగా విజయవాడలో ఉన్న టెంట్లన్నీ కోళ్ళు తీసి అలా చెయ్యిలు ఇరిచేసి కాళ్ళు ఇరిచేసి అనేక వ్యానుల్లో ఎక్కించి అలాగా కొవ్వూరు అవతల వరకు ఎక్కడో ఎంతవరకు తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు తక్షణమే విడుదల చేయాలి. ఆ రోజు కనీస వేతనం ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీస వేతనం 26,000 రూపాయలు కూడా చేయాలి. అదేవిధంగా ఏ అయితే హామీలు ఆ రోజు జీవో అమలు చేస్తున్నామన్నారు ఆ జీవో పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అమలు చేయకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ మేము సమ్మెకు దిగుతామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కనీసం